సాయి పల్లవి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ భామ పేరే వినిపిస్తుంది. ఒకవైపు బాలీవుడ్ లో 2 పెద్ద సినిమాలు, ఇంకోవైపు తెలుగులో కూడా 2 భారీ ప్రాజెక్ట్స్ పట్టేసింది. హిందీలో అయితే మన అందరికీ తెలిసిందే కదా, నితీష్ తివారీ రామాయణంలో సీతాదేవిగా కనిపించబోతుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ దీపావళి పండుగకు రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ మొదటి సినిమా ఏక్ దిన్ లో హీరోయిన్. ఈ సినిమా మే 1న రిలీజ్ కి రెడీగా ఉంది. ఇది కూడా ఒక యూత్ఫుల్ కామ్ అండ్ సూతింగ్ లవ్ స్టోరీ. అలాగే బాలీవుడ్ లో కూడా ఇంకో పెద్ద సినిమాలో కూడా మన రౌడీ పిల్ల నటిస్తుందట. అదేంటో తెలుసా? సౌత్ సినీ ప్రపంచంలో సహజమైన నటనతో, అందమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా న్యాచురల్ బ్యూటీ, లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే సాయి పల్లవి సినిమాల్లో కనిపించే ప్రతి పాత్రలో నిజమైన ఎమోషన్స్ కనిపిస్తాయి. అందుకే ఇప్పుడు ఆమె సినిమా ప్రయాణం కేవలం తెలుగు, తమిళ సినిమాలకే పరిమితం కాకుండా బాలీవుడ్ వరకు చేరింది. తాజాగా వినిపిస్తున్న వార్తలు చూస్తే సాయి పల్లవి బాలీవుడ్ లో కూడా భారీ అవకాశాలతో దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి నిర్మించబోతున్న లెజెండరీ నటి మధుబాల బయోపిక్ లో ప్రధాన పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేసే ఆలోచన జరుగుతుందనే వార్త. మధుబాల అందం, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అలాంటి లెజెండరీ నటికి సంబంధించిన జీవిత కథను తెరకెక్కించాలంటే ఆ పాత్రను చాలా సహజంగా, భావోద్వేగంతో చూపగలిగే నటీమణి కావాలి. అందుకే బన్సాలి టీం ఇప్పుడు సాయి పల్లవిపై దృష్టి పెట్టిందనే ప్రచారం జరుగుతుంది. ఈ పాత్ర కోసం గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పేరు కూడా వినిపించింది. అలాగే కొత్తగా బాలీవుడ్ లో ఎదుగుతున్న నటీమణి అనీత్ పద్దా పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక పాత్రకు చివరికి సాయి పల్లవినే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. అయినప్పటికీ ఈ వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ఈ ప్రాజెక్టు గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న తొలి చిత్రం కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నిర్మాణంలో ఆయన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దిన్ అనే సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం 2026 మే 1న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె నటన గురించి దక్షిణాది ప్రేక్షకులు ఎంతో ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు అదే మాయను హిందీ ప్రేక్షకుల మీద కూడా చూపించగలదా అనే ఆసక్తి అందరిలో ఉంది. అదే సమయంలో సాయి పల్లవి ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్టులో కూడా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మహాకావ్య చిత్రం రామాయణలో ఆమె సీత పాత్రను పోషిస్తోంది. భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన, గౌరవప్రదమైన పాత్రల్లో సీత పాత్ర ఒకటి. అలాంటి పాత్రను ఎంతో నిగూఢమైన భావోద్వేగాలతో తెరపై చూపించగలిగే నటీమణి కావాలి. అందుకే ఈ పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఇదే కాకుండా సాయి పల్లవి తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ఒక భారీ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా గురించి కూడా త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇలా ఒకేసారి పలు భాషల్లో పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తూ సాయి పల్లవి తన కెరియర్ ను కొత్త స్థాయికి తీసుకువెళ్తోంది. ఇక మధుబాల బయోపిక్ విషయానికి వస్తే, సంజయ్ లీలా బన్సాలి గతంలో రూపొందించిన సినిమాలు చూస్తే ఆయన మహిళా పాత్రలను ఎంతో గొప్పగా తెరపై ఆవిష్కరించగల దర్శకుడని చెప్పాలి. ఆయన తెరకెక్కించిన పద్మావత్, గంగూబాయ్ కటియావాడి వంటి చిత్రాలు మహిళా పాత్రల గొప్పతనాన్ని అద్భుతంగా చూపించాయి. అలాంటి దర్శకుడు ఇప్పుడు మధుబాల జీవిత కథను తెరకెక్కించాలని భావించడం సినీ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. ఈ ప్రాజెక్ట్ నిజంగా సాకారమైతే సాయి పల్లవి కెరియర్లో అది మరో పెద్ద మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మధుబాల లాంటి లెజెండరీ నటికి సంబంధించిన పాత్రను పోషించడం అంటే సాధారణ విషయం కాదు. ఆ పాత్రలో అందం మాత్రమే కాదు, ఆత్మ కూడా కనిపించాలి. సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సాయి పల్లవి ఈ పాత్రకు సరైన ఎంపిక అవుతుందనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా ఉంది.
ఇప్పటికైతే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈ వార్త నిజమైతే దక్షిణాది నుండి వచ్చిన ఒక సహజ నటీమణి బాలీవుడ్ లో మరో గొప్ప అధ్యాయాన్ని ప్రారంభించినట్టే అవుతుంది. అందుకే ఇప్పుడు సినీ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక ప్రశ్న ఏమిటంటే, సాయి పల్లవి నిజంగా మధుబాలగా వెండి తెరపై కనిపిస్తుందా అని. ఇక తెలుగులో కూడా నాగ్ అశ్విన్ కల్కి 2 గురించి అందరూ గట్టిగా వెయిటింగ్. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో మొదటి పార్టులో దీపిక పోషించిన సుమతి పాత్రని సాయి పల్లవి సీక్వెల్ లో నటించనుందట. సో ఇటు తెలుగు, తమిళ్ ఇంకా హిందీలో కూడా చేతి నిండా ప్రాజెక్ట్స్ తో సాయి పల్లవి ప్రస్తుతానికి చాలా బిజీ.